సిగార్చి కంపెనీ యాజమాన్యంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడన్నారు హరీష్ రావు. కంపెనీలో మిషనరీ బాలితని కార్మికులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన యాజమాన్యం పట్టించుకోలేదు. మరణించిన ఒక కార్మికుడి కొడుకు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇంతవరకు యాజమాన్యంలో ఒకరి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఒకరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో ఇంకా శవాలు దొరకలేదు. మీకు బూడిదైనా ఇచ్చామని అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. సిగాచి పేలూరులో రవి అనే కార్మికుడి ఆచూకీ తెలియలేదు. అతని కుటుంబ సభ్యులు ఎంత తిరిగినా డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, పరిహారం ఇవ్వడం లేదు. అధికారులు నిర్లక్ష్యంగా బూడిద దొరికిందిగా అని సమాధానాలు ఇస్తున్నారన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఘటనలో చేసిన ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇదేమో కంప్లైంట్. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఇది కంప్లైంట్. కంప్లైంట్ ఏమిచ్చారు? చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్. చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నోసార్లు మా నాన్న మరియు ఇదే కంపెనీలో పనిచేయుచున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది. అయినా మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మెషినరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెప్పుతూ చాలాసార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే. ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసిండ్రా అంటే నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనావు నువ్వు? ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, పాత మిషనరీ పెట్టడం వల్ల, ఎన్నోసార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది? యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా? ఎస్ఎల్బీసీలో ఇంకా శవమే బయటకు రాలేదు, మీకు బూడిదనండ దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే. ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతా ఉంది.